పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకనే మొదటి నుంచి 12వ వచనం వరకు మార్చి 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి పేజీ నెంబర్ 5. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరము గల వారి ధన్యులు, వారు కనికరం పొందుదురు. సమాధానపరచు వారి ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రార్థన తండ్రి స్తోత్రాలు. చూడబడిన లేఖనం నీది ప్రజలకి వారు కొద్దిగా కాలం చేయండి. నాతో మాట్లాడి మీ నామానికి మేము తెచ్చుకున్నాం. ధర్మశాస్త్రంలో లోతైన విషయాలు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, మనము 35వ వచనం చూస్తాం. 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. గలిలయ దెకపోలి యెరూషలేము యూదాయను ప్రదేశమునందు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఎంతమంది అంటే చాలా మంది. బహుజన సమూహం ఆయనను వెంబడించారు. ఇక్కడ ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి అని రాయబడింది. ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారంటే ఎక్కడున్నారు, ఎవరిల్లు అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరెవరు ఆ శిష్యులు? ఎవరెవరు చెప్పండి. శిష్యులు మనం ఇక్కడ 4వ అధ్యాయంలో కొంతమందిని చూశారు. ఇంకా మనం ముందు పోతే లూకాసు వార్తలో మనకు కనపడతారు. 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. లూకాసు వార్త ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12 మంది. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆయన శిష్యులు ఆయన గురించి. బహుజన సమూహములు చేరారు. బహుజన సమూహంతో పాటు ఎవరు చేరారు? ఆయన శిష్యులు ఆయన ఎందుకు చేరారు. ఆయన శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. ఎంతమంది శిష్యులు? 12 మంది. చదువు. వారికి అపోస్తలులు
అపోస్తలులు అని పేరు పెట్టాడు. ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. వారికి ఏం పేరు పెట్టాడు? అపోస్తలులు అని పేరు పెట్టాడు. వారి పేరు ఏంటి? సీమోను, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతెనమైన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు, యూదా అన్నవారు. అర్థమైంది. ఆయన వెంబడించిన వారు బహుజన సమూహము. వారితో పాటు ఎంతమంది వెంబడించారు? 12 మంది శిష్యులు వెంబడించారు. వీరిని ఏమంటారు? అపోస్తలులు అంటారు. 12 మంది శిష్యులు వెంబడించినట్టుగా మనము చూస్తాం. 12 మంది శిష్యులు వెంబడించి అక్కడ ఈ యొక్క కొండ మీద ఆయన చేసిన ఈ ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. దీన్ని మన ఈ ప్రసంగాన్ని విని మన గాంధీ మహాత్ముడు కూడా ఉప్పు సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారని పెద్దలు. ఈ ప్రసంగం ఆయనకు చాలా బాగా నచ్చిందండి. కొండ మీద ప్రసంగం బైబిల్లో విషయాలు. అయితే ఈ కొండ మీద ప్రసంగం అనేది చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంటుంది. దీని కొండ మీద ప్రసంగం అంటే కొండ మీద అంటే బోధించేవారు కూర్చొని బోధిస్తారు. ద్వారకుడు, రబ్బీ, ప్రీచర్ అంటే ఒక విషయాన్ని బోధించేవాడు కూర్చొని బోధిస్తే దాన్ని కూర్చొని వినాలి. కూర్చొని వినే వాళ్ళకి కూర్చొని బోధిస్తాం. ఆయన ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు. వీరు మిగతా వారంతా తక్కువ ప్రదేశంలో ఉన్నారు. ఇక్కడ బోధించేవాడు కనపడాలని ఇక్కడ ఫుట్బిట్ తీశారు, కొంచెము ఎత్తులో కట్టారు. ఇక్కడ నిలబడి బోధించేవాడు వారు వింటున్నారు. అయితే ఆయన కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చొని బోధించు ఉంటాడు. ఆయన కూర్చొని శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు. అందుకే దాని యొక్క ప్రవచనము కీర్తన గ్రంథం 78వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 78వ కీర్తన 2వ వచనం చదువు. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పెదను అంటున్నాడు. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పు. ఇక్కడ 5వ అధ్యాయం ఏం చెప్పాడు ఆయన? తన నోరు తెరిచేలాగా మాట్లాడ సాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 5వ అధ్యాయంలో ఆయన అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగో బోధింపసాగి. ఏం బోధిస్తున్నాడు? నోరు తెరిచి ఇలా బోధింపసాగి. ఆయన 78వ కీర్తనలోని నోరు తెరిచి బోధిస్తాను అన్న ప్రవచనము నెరవేర్పు ఇక్కడ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 78వ కీర్తన 2వ వచనం యొక్క ప్రవచనము ఆధారము ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈ గొప్ప సంగతులు మనము అంతగా గ్రహించలేని వారుగా ఉంటాము, కానీ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎంతో గూఢమైనవి, గూఢమైన సంగతులు నేను వారికి బోధిస్తానని చెప్పి ఆయన మనకు చెప్పాడు. అలాగే మనం చూస్తే చూడండి, ఇంకా లూకా సువార్తలో 10వ అధ్యాయం నుండి, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. చూడండి, ఇక్కడ బోధ పాదం మీద కూర్చుని వినుచు, వారు కూర్చొని వింటూ వచ్చారు. తర్వాత 42వ వచనం, మరియు ఉత్తమమైన అంటే కూర్చుని వినటము అనేది ఉత్తమమైన బోధించే వారి కన్నా వినేవారు ధన్యులు, ధన్యత. అందుకే ప్రకటన ఏముంది అక్కడ మనం చూసాం కదా, ఒకసారి మెసేజ్ కూడా దీని గురించి విన్నాము. ప్రకటన ఏముంది? ఈ ప్రవచన వాక్యమును చూడండి, 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించినది కనుక, ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనం, సమయం
సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. అంటే చదివేవాడు వినేవాడు ధన్యుడు. మరి దేని ఏర్పాటు చేసుకున్నది? వినటం ఏర్పాటు చేసుకుంది. మరి గురించి ప్రభు ఏం సాక్షించాడు? ఆమె కూర్చుని వినటం బట్టి మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నదని ప్రభుయే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం వినటం అనేది చాలా ఉత్తమమైనటువంటి వాక్యము సెలవిస్తాం. ఇంకా మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచుకోయాను. క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి ఉంచాడు. నాకేంటంటే మనం విన్నటువంటి వారము ఆయన బట్టి ఏం చేయాలి? ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలనేటువంటి మాదిరి ఆయన మనకు ఉంచినట్టుగా చూస్తాం. 23వ వచనంలోని ఆయన బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎదురుగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అప్పగించుకునేటువంటి అనుభవం, అనుసరించేటువంటి అనుభవం, వెంబడించేటువంటి అనుభవం. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. తనను నమ్మిన యూదులతో వాక్యమును వినిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యమును గ్రహించెదరు, ఆ సత్యమును స్వతంత్రులుగా. లూకాసు వార్త కూడా 14వ అధ్యాయంలో 25లో ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 14:25 బహుజన సమూహం వెలిచినప్పుడు ఆయన వార్తను తిరిగి ఎవరైనా వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. అంటే ఈ విషయాలన్నీ కూడా శిష్యులకు బోధిస్తూ వచ్చారు. అంటే వారు వినేవారిగా, వెంబడించేవారిగా, ప్రాణమును సహా ద్వేషించేటువంటి వారిగా, కుటుంబాల్లో అనేక మందిని కూడా వారిని బట్టి ప్రభువుకు దూరమైనటువంటి వారు కాకుండా వారందరినీ కూడా ఒకవేళ వారికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవారు. అందుకే మనం చూసాం పేతురు, యోహాను, ఆంద్రేయ వారందరూ కూడా ఏం చేశారు? తమ బలను విడిచిపెట్టారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టారని చెప్పి మార్కు సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 30 చూసుకున్నప్పుడు వారు పడవలు వదిలిపెట్టారు, వలలు వదిలిపెట్టారు, ధోరణిని వదిలిపెట్టారు, తమ తండ్రిని వదిలిపెట్టారు, పని వారిని వదిలిపెట్టారు. అట్లా వదిలిపెట్టి రావడం వలన ప్రభువాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నన్ను వెంబడించాలి అంటే ఆయన ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు ఆయన వెంబడించే వారు ఎంతమంది దొరికారు? ఆయన వెంబడించి అనుసరించి తన ప్రాణమును సహా ద్వేషించే వారు ఎంతమంది దొరికారు? 12 మంది దొరికారు. వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా, సాతాను చేత బంధింపబడ్డవాడు అన్నమాట. అయితే 11 మంది కూడా తమ ప్రాణాలను ప్రభు కోసము అర్పిస్తూ వచ్చాడు. 12వ వాడైన ఇస్కరియోతు కూడా తమ పరిస్థితికి విరోధంగా జీవించి తాను కూడా చనిపోతూ వచ్చాడు. ఒకవేళ క్రీస్తు కొరకు చనిపోయేట అతనికి కూడా ఎంతో గొప్ప భాగ్యము ఉండేది. అలా చనిపోవడానికి అతను ఒప్పుకోలేదు. సాతాను చేత ప్రేరేపింపబడి చనిపోయినట్లుగా మనము చూస్తాము. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో వారి హృదయాలు ఎలా ఉన్నాయి? కొంతమంది హృదయాలు అంటే ఆదికాండంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నుంచి
ఇక మీదట నరుని బట్టి భూమి మీద శపింపవచ్చును అన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయం అంతా ఏమైంది? 8వ అధ్యాయం ఎందుకు ప్రభువు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? జల ప్రళయం వచ్చింది. కారణం వారి హృదయాలన్నీ కూడా చెడిపోయాయి, పాపంతో నిండి ఉంది. భూమి మీద ఉన్న సమస్త జనం బట్టి ఎందుకు చేశారని దేవుడు వారిని బట్టి ఎంతగానో ఆయన 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద వారి హృదయముల తలంపులో ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తమ హృదయములలో నొచ్చుకొనును అంటాడు. అంటే వారి హృదయములు చెడు తలంపులను బట్టి ప్రభువు నొచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 17లో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి పిల్లలు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఇప్పుడు హృదయంలో ఉన్న మాసాన్ని ప్రభు గ్రహించాడా లేదా? అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండంలో 8వ అధ్యాయం చదువుకున్న మాట ప్రకారం 7వ వచనం ప్రకారం మనం గమనిస్తే వారి హృదయ తలంపుని ఎరిగి ఆ ఎందుకు చేశారని ప్రభు సంతాపడినట్లుగా బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాధపడమే కాకుండా వారందరినీ నాశనం చేస్తూ వచ్చారు. అంతేకాదు, ఎందుకంటే వారి హృదయాంతరంగాన్ని ఆయన పరీక్షించగలరు. అయితే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన బోధ ఎలా సాగింది అనే విషయాన్ని మనం చూస్తే ఈ మత్తయి సువార్త 5వ వచనంలో మనం చదువుతున్నటువంటి ఆ 3వ వచనం ద్వారా 3వ వచనం నుంచి 2వ నేను చెప్తున్నాను చదవండి. మనము ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఈ 12వ వచనం వరకు మనం చూస్తే ఆయన ఎవరిని గురించి ధన్యుడు అని అక్కడ మనం చూస్తే దగ్గర 9 సార్లు వారి ధన్యులు ఎవరో వివరించారు. 9 సార్లు ధన్యుల గురించి ప్రకటించారు. ఎవరు ధన్యులు అంటే అందరూ ఆత్మవిషయమని దీని వారి ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఈ నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అంటున్నారు. నా నిమిత్తం హింసించి దూషించి అబద్ధంగా చెడమాటల్లో పడినప్పుడు మీరు ధన్యులు, పలుకులకు మీరు ధన్యులు అంటున్నారు. ఎవరు ధన్యులు అనేటువంటి విషయాలను దీన్ని తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా ఈ ధన్యతలో ఒక్క ధన్యత ఏదో ఒకటి మీరు చెప్పండి, ఒక చదవండి, మీకు నచ్చిన ధన్యత. అందులో ఏ ధన్యత తీసుకోండి, భౌతిక సంబంధంగా లోకస్తులు దాని ధన్యత అని అనుకుంటారా? 9 ధన్యతలు ప్రవహించాడు కదా. 9లో ఒకటి ఏదో మీకు నచ్చింది చదవండి. ఎవరో 9లో ఆడ 9 ధన్యతలు ఇచ్చాడు వరుసగా 3వ వచనం నుంచి 12వ వచనం వరకు. వేరు మీకు నచ్చిన ధన్యతలో ఒక్కడు చదవండి. హృదయ శుద్ధి గలవారెవరు ధన్యులు. హృదయము శుద్ధీకరించబడాలని లోకస్తులు ఎవరైనా కోరుకుంటారు? నా హృదయం శుద్ధిగా ఉండాలనుకుంటారు? అలాంటి మనసు ఉంటుందా? అలాంటి ఆలోచన ఉంటుందా? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశత మరణపరుపబడి దేవునికి విరోధంగానే జీవిస్తాడు. పైన మొట్టమొదటి ఏంటంటే ఆశ్రమై దీనులైన వారు, తర్వాత దుఃఖపడి వారు. ఇప్పుడు లోకస్తుని పిలిచి ఇక్కడ పెద్ద కుర్చీ చేసి అక్కడ చిన్న కుర్చీ చేసి ఇక్కడ సాప వేసి ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడు? పెద్ద కూర్చుంటూనే కూర్చుంటాడు. అంటే ఆత్మ విషయమే తాను తగ్గించుకోవడానికి ఇష్టపడాడు. లోకస్తులు దాన్ని అంగీకరించారు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం వారి హృదయంలో ఉంటుందో ఆయన వెంబడించేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన మాటలు గైపోయిన వారి తల్లిదండ్రులకు అర్హులేదు. దుఃఖపడేవారు తల్లిదండ్రులు అనుకోండి, దుఃఖపడడం కూడా దానితేనయ్యా అంటారు కదా. చూడు, నీతి నిమిత్తం హింసించబడేవారు, కొట్టి
దూషించుకునేవారు, తిట్టించుకునేవారు ధనిలా, నిందలు మోపబడేవారు ధనిలా. మా మీద నింద మోపారనుకో, ఆ నింద ఏమవుద్ది చెప్పండి? మా మీద నింద మోపారనుకోండి, మేము ధనులమా? నింద మోపబడిన వారు అనేకులు ఆ నింద నుంచి చూపుతారు కదా. ఎవరు ధన్యులు అంటే ప్రభు ఈ విషయాలు, ఈ ధన్యతలు అనేటివి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వీటిని అంగీకరించలేదు. దేవుని ఆత్మ కార్యం ఎవరిలోనైతే జరుగుతుందో వారి ధన్యతను అంగీకరిస్తారు, వారి ధన్యతలను స్వీకరిస్తారు. అందుకే ఆయన 9 విషయాలు ధన్యులు 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 అంటారు. అంటే 5వ అధ్యాయంలో ఆ 3 నుంచి 12 వచనాల్లో అలా ఉన్నాయి. అయితే వాక్యంలో మనం చూస్తే మనకు కొన్ని విషయాలు ధన్యతలు వాక్యంలో చూపించాడు. కీర్తన గ్రంథం ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదవండి. తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యం మనకు ముందుగా చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే ఈ కొండ మీద ప్రసంగం రాకముందు ప్రభు మనకు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఎంత గొప్ప అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లరా. ఆ యోబు గ్రంథంలో మాట ఉంటుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. దుష్టులకు విజయము, దుష్టులకు విజయము, కాలములను భక్తిహీనులకు సంతోషము, ఒక నిమిషం మాత్రమును. దుష్టులకు విజయం ఏంటంటే కొద్ది కాలం, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమే, భక్తిహీన సంతోషం కొంతకాలమే. కాబట్టి అది మనకు చాలా ప్రమాదమైంది. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. యెహోవా విమోచించిన వారంట సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చారు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరా. ఎందుకంటే దేవుని చేత విమోచించబడిన వారు సంతోషంతో ఉంటారు. వారు నిత్య సంతోషం వారి తల మీద ఉండను. వారి సంతోషానందం గల వారు దుఃఖము నిట్టూర్పును తొలగు. విమోచన యెహోవా చేత విమోచించబడనేది గొప్ప సంతోషం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యం కాని మహిమాయుక్తమైన సంతోషం కలవు. యెషయా గ్రంథం 51:11 చదివాం కదా. చెప్పన శక్యం కాని సంతోషం. ఆ సంతోషం మనకుంది. ఎందుకంటే మనమంట ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నాము. ఇప్పుడు ఆయన కన్నులారా చూడే విశ్వసించుతూ మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుతూ చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారి ఆనందించుతున్నారు. ఈ ఆనందం ఇది ఒక ధన్యత. విమోచించబడిన వారు ఆనందంగా ఉంటారు. ఆనందము దుష్టుల యొక్క ఆనందం ఎంతకాలం ఉంటుంది? ఒక నిమిషము, కొద్ది కాలమే ఉంటుంది. కానీ యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, యెహోవా చేత విమోచించబడిన వాడు నిత్య సంతోష సమాధానములతో వర్ధిల్లుతాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది.
ఇంకా చూడండి మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. 14వ వచనము దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ ఎవరికి సంచకరువుగా ఉన్నాడంట? మనకు. అంటే ఏం సంపాదించుకోవడం నిమిత్తము? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా. ఇప్పుడు ఎన్ని విషయాలు ఎందుకు చెప్పామంటే, యెహోవా చేత విమోచించబడిన వారు ధన్యులు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యులు అనే దాని విషయమై ఈ మాట మనము చూసుకుంటా వచ్చాం. రండి దేవుని యొక్క వాక్యం తిరిగి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి దేవుని యొక్క వాక్యంలో అక్కడ దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. అక్కడ మళ్ళా మొదటి నుంచి కూడా చదువుదాం. ఆయన జనసమూహం చూసి చూడగా ఆయన శిష్యుల యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అంటున్నాడు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మనం చదవనటువంటి లేఖన భాగంలో ఆయన మనం దుష్టులుగా, అంటే ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, 8వ అధ్యాయం 21వ వచనం ప్రకారము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం ఎలాంటి వారమైనా దుష్టులమైన మన అంతరంగమంతా చాలా చెడిపోయినటువంటి వారమైన, చెడిపోయిన దాన్ని ప్రభు చూశాడు. చూసి వారిని ఏం చేశాడు? అక్కడ వారందరినీ ఏం చేశాడు? జలప్రళయం ద్వారా సంహరిస్తూ వచ్చాడు కదా. జలప్రళయం ద్వారా సంహరిస్తూ వచ్చాడు. నోవాహు కాలంలో జరిగిన సంఘటన. లోతు కాలంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆయన ఉగ్రతను కురిపిస్తూ వచ్చాడు. అక్కడ కూడా సంహరించబడ్డాడు. ఇప్పుడైతే యెహోవా చేత నిర్దోషి, మన యొక్క నిర్దోషిత్వాన్ని గమనిస్తే మన హృదయం అంతరంగం ఎలా ఉందంట? చెడిపోయిందిగా ఉంది. అయితే చెడిపోయినటువంటి మనను ఆయన భూమి మీదకి వచ్చి ఒక సత్య సంబంధమైనటువంటి బోధన మనకు చేస్తా ఉంటాడు. అదే ఈ బోధ ఏంటంటే, అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఒక మాట చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం 14వ వచనం చూసాం. అక్కడేముంది? ఆశీర్వాదం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? మనకి ఇక్కడ కూడా ఏముందంట? ఆశీర్వాదము. అన్యజనులు అందరూ ఆశీర్వాదం పొందాలి. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. అదే పరిస్థితి చూస్తే మనం ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, దేవుడు లేనివారు, దేవుడు లేని ప్రజలమైనటువంటి మనల్ని వారితో పాటు సహపౌరులుగా చేయడానికి ఎవరి ద్వారా విమోచన జరిగింది? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి అన్యజనులను సైతము ఇశ్రాయేలీయులతో సమానంగా కూర్చున్నారు.
అన్యజనులు అంటే ఎవరు? గతకాల ముందు ప్రభువును ఎరగని వారు, ప్రభువు లేని వారు. ఫలానా జాతి అనేది ఏముండదు, ఇక అందరూ అన్యజనులే. దేవుని పిల్లలు అంటే ఏ వంశం నుంచి ఆయన వచ్చాడంటే ఇజ్రాయెల్ వంశం అంటారు. 12 పత్రాలు వారిని దేవుని పిల్లలు అని అంటారు. అయితే మనం దేవునికి ఎరగక ఉన్నటువంటి వారు మనం అందరూ ఆదాము నుండే వచ్చారు. కానీ కొన్నిసార్లు మనం తప్పిపోతూ వచ్చాం, పరిస్థితులు మార్పుగా చీలిపోయాయి, చదివిపోయాయి. ప్రభువుని ఎరగని గుర్తింపు లేనటువంటి వారికి ఉన్నప్పుడు అబ్రహాము కూడా వారు ఆదాము వంశం నుంచి వచ్చినాడని చెప్పి లూకాస్ వారు చెప్తా ఉంది. అయితే అబ్రహాము వారి పితరులు ఏం చేసేవారంటే విగ్రహాలను చేసి అమ్ముకున్న వారిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళరా మరి వారు దేవుని మర్చిపోతూ వచ్చారు. అందుకని జనంలో నుండి మనల్ని కూడా మర్చిపోయి, దేవుని మర్చిపోయిన మనల్ని తిరిగి మళ్ళా ఆయన నీతిమంతులుగా చేయడానికి ఈ గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. 14 వచనం ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసముగా అమ్మా కాదు తల్లి, నువ్వు చదివింది 3వ అధ్యాయము 8వ వచనం చదివినావు కదా. సారీ చదువున్నాను, చదువు అంతే. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపం. ఆయన శాపం పొందడం ద్వారా అబ్రహాము కలిగిన ఆశీర్వచనము అన్యజనులైనటువంటి మనకు వచ్చింది. ఈ ఆశీర్వచనం ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయనతో సహపౌరులము అయ్యారు. ఇప్పుడు అబ్రహాము అందరు కూడా అందరూ మనల్ని ఏమంటారు? అబ్రహాము ఇతను కూడా అబ్రహాము కుమారుడే. జడ్గా అంటాడు, నడుముండిపోయిన స్త్రీని అంటాడు. ఏమంటాడు? ఇతను అబ్రహాము కుమారుడు. రక్షించబడేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారిని ఏమంటాడు? ఈయన కూడా అబ్రహాము కుమార్తె, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అంటారు. అందుకే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం నుండి దుష్టత్వము నుండి మరణించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విషయం మాత్రం చెప్తా ఉన్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి వారి దుష్టత్వం నుండి మళ్లించుకున్న మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ ఎదుగు పంపినని చెప్పి ఎవరు పంపించాడు? దుష్టత్వము నుండి దేవుడు తన సేవకుని పుట్టించి అక్కడ లేపి మీలో ప్రతి వారిని వారి వారి దుష్టత్వము నుండి. మనం ఇంకా చదువుకున్నాం కదా, మొదట ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములను, 8వ అధ్యాయం 7వ వచనములను, 17:9 ఆ విషయాన్ని బట్టి మనం దృష్టిగా ఉన్నాం. మనను దేవుడు ఆశీర్వదించిన కొరకై యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని ఆ నిర్దోషిత్వం ఎలా చేశాడంటే ఆయన కుమారుడిని పంపి మనను విమోచించాడు. ఆ విమోచన ద్వారా ఏమేమంటే శపింపబడిన జనాంగంలో నుంచి అన్ని జనముల నుండి దేవుని పిల్లలుగా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనం మన జీవితాల్లో కూడా వచ్చింది. అంటే క్రీస్తు ద్వారా, ఆయన పాద వినుట ద్వారా, ఆయన వెంబడించడం ద్వారా, ఆయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవడం ద్వారా మనకి దీవెనలన్నీ వస్తాయి. లేకపోతే దీవెనలు రావు. అందుకే కీర్తన గ్రంథంలో కూడా మనకు తెలిసినటువంటి వాక్యం ఆయన దృష్టిలో ఆలోచించకుండా మొదటి అధ్యాయం 3వ వచనం దృష్టిలో ఆలోచించకుండా కూర్చుంచోట కూర్చోనగా యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. 119వ కీర్తన కూడా మాట ఉంటుంది. 119వ కీర్తన 1-3 చూడండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషులుగా నడుచుకుని వారు ఆయన శాస్త్రములు లేకొనొచ్చు పూర్ణ ఉదయం దాన్ని వెదకువారు వారైన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును యెహోవా చేత నిర్దోషి ఎంచబడరు. మన పరిస్థితులన్నీ చక్కపరచుకోవాలంటే
దేవుని చేత నిర్దోషంగా మనము తీర్చబడాలి. లూకాసు వార్తలో ఆ మాట చూడకూడదు. ఒక సందర్భం 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాట చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భంలో నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి ఇప్పుడు ఎవరు ధన్యులంట? దేవుని వాక్యము విని దాన్ని గైకొన్న వారు ధన్యులు. ఇప్పుడు మనం మత్తయి సువార్తలోకి వద్దాం. 5వ అధ్యాయము. అక్కడ అప్పుడు ఆయన 2వ వచనం, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాడు. మొదటి వచనంలో ఆయన కూర్చుని అనే విషయం మీద కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కొండ మీద కూర్చుని వినేవారు. మరి కూడా కూర్చుని విన్నది ఆమె ధన్యుడు, ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునే విన్నాం. ఆయన శిష్యులు ఆయన వెంబడించారంటే, ఇంతకు ముందు మనకు మత్తయి సువార్తలో వరుసగా శిష్యులు రాలేదు కాబట్టి శిష్యులు కూడా చూసుకున్నాం. శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. వారిని ఏమని పిలుస్తారంటే అపోస్తలులను పిలుస్తారని చెప్పారు. తర్వాత మానవుని యొక్క హృదయం ఎంత ఘోరమైందో, మానవుని యొక్క తలంపులు ఎంత చెడ్డమైనయో, అలాంటి వారిని దేవుడు ఎలాగో శిక్షించాడో ఆ విషయాన్ని మనము చూసాం. చివరిగా అబ్రహాము ఆశీర్వచనము మనకు కూడా రావడానికి, అనిజమైనటువంటి మనం రక్షించడానికి ప్రభు తన ప్రియకుమారుని ఎన్నుకొని ఆయన శిక్షించడం ద్వారా మన దుష్టత్వం నుంచి మనము మరలు కలుపుకున్నామనే విషయాన్ని కూడా మనము చూసాం. చివరికి ఇంకేం చూసామంటే ఆ యొక్క విషయంలో ఎంతగా మనం అనిజమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నాడో, దుష్టు నుంచి ఎలా తప్పించుకోవాలో అని చూసాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయనను వెంబడించేవారు, ఆయనను అనుసరించేవారు, ఆయన మాట విని గైకొనేవారు ధన్యులు. యేసు ప్రభు పుట్టాడు కదా, మీ తల్లి చాలా గొప్పదయ్యా, ధన్యురాయన అంటే ఆయన అంటాడు, నా మాట విని వాటిని గైకొనేవాడు మరీ ధన్యుడు. అందరికంటే ధన్యులు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మవారే. వారిలో ఈరోజు కూర్చొని దేవుని బాధ పెట్టిన మీరు ఎంత గొప్పదని తెలుసుకున్నారు. 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఆత్మ విషయమై. ఈ వచనాన్ని ప్రభుత్వమైతే వచ్చే బైబిల్ స్టడీలో మనము ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం 5వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకున్నాం. 3వ వచనం వచ్చే వారము మీరు కూడా సిద్ధపడి రండి, ఆ విషయమే ధ్యానించుకున్నాం. ప్రార్థన చేస్తాం.